అంటే ఢిల్లీ ఎన్నికల ఓటమికి సంబంధించి విశ్లేషించే క్రమంలో ఇండి కూటమిగా ఉంటే వచ్చే లాభానికిను ఇవాళ మీరు విడివిడిగా పోటీ చేయడానికి వచ్చిన నష్టం అన్నది ఎంతో కొంత ఉంటుంది అన్న ఒక ఆలోచన అయితే వినిపిస్తుంది. దానికి తోడు ఇండి కూటమిని ఒక్కటిగా ఉంచి మీరు ఢిల్లీ ఎన్నికల్లో తీసుకెళ్లడంలో రాహుల్ గాంధీ కానివ్వండి మిగిలిన వాళ్ళు ఫెయిల్ అయ్యారన్నది ఒకటి. ఇవాళ ఢిల్లీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ పార్టీ ఈ ఓటమి ఏదైతే ఓట్లు చీల్చే ప్రయత్నం జరిగిందో తద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అన్నది విశ్లేషణ వినిపిస్తుంది. ఎలా చూడాలంటారు వాటిని? ఇండియా కూటమి ఒక ఐకమత్యంగా ఉండి పోటీ చేసి మరి ఎన్నికల్లో విజయం సాధించాలి అన్న సంకల్పంతో అయితే ఈ పార్టీలు మధ్య అభిప్రాయ భేదాలు కానివ్వండి దీనివల్లే ఈ ఓటమికి కారణం. అదే పరిస్థితి మరి హర్యానాలో కూడా జరిగింది. హర్యానాలో కూడా ఈ ఆప్ తోటి పొత్తు విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఆప్ నాయకత్వం కానివ్వండి ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పటికైనా కానీ ఈ పరిస్థితుల నుంచి ఒక లెసన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇండియా కూటమి పార్టీలు.